మాతృభాషా దినోత్సవం. ఐ థింక్ అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష అంటే అమ్మ భాష. అమ్మ ద్వారా మనకు భాష పరిచయం అవుతుంది. అమ్మ భాషని మనం తెలుగు భాష అంటారు. తెలుగు భాష ప్రపంచంలోకెల్లా సుందరమైనది, తేనె కంటే మధురమైనది. ఇలాంటి తెలుగు భాష దినోత్సవం రోజు మనం ఎవరి పుట్టినరోజు జరుపుకుంటున్నాం? గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు. ఎందుకు ఆయన పుట్టినరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే, మన భాష గ్రాంధిక భాషలో ఉండేది. ఆ గ్రాంధిక భాష ఓన్లీ కవులకు, పండితులకు, మేధావులకు మాత్రమే అర్థమయ్యేది. సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. అందుకే గ్రాంధిక వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చింది. కాబట్టి ఆయనకు వాడుక భాష పితామహుడు అనే పేరు వచ్చింది. వ్యవహారిక భాషలో రాయడం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పెడుగు మన గిడుగు. మనం ఒక కంకణం కట్టుకోవాలి. తెలుగు భాష మధురమైనది. తెలుగు భాషను గౌరవిద్దాం, తెలుగు భాషను ప్రేమిద్దాం. తెలుగు భాష మాట్లాడడానికి సిగ్గుపడకూడదు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరాన్ని తల్లి భూమి భారతిని, నిలుపరాన్ని జాతి నిండు గౌరవం. రాయప్రోలు అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఉద్యోగంలో స్థిరపడినా మన మాతృభాషను మరవవద్దు అన్నాడు రాయప్రోలు. అది మరవవద్దు ఏనాడు అని నేను అంటున్నా. ఈ చిన్ని ఉపన్యాసాన్ని ఎంతతో ముగిస్తున్నా.
అబ్బా, ఈ పిల్లలు ఇంకా లేవలేదు. పిల్లలు లేవండి, స్కూల్కి టైం అవుతుంది. ఏంటమ్మా పొద్దున్నే లేస్తావు? ఈరోజు స్కూల్కి వెళ్ళము. దెబ్బలు పడతాయి, ఎందుకు వెళ్ళరు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అమ్మా, కొద్దిసేపు పడుకుంటామమ్మా. ఎందుకు వెళ్ళరు? వెళ్ళండి. అమ్మా, నీకు తెలుగు అంటే ఎందుకు ఇష్టం అమ్మా? నీకు నేనంటే ఇష్టమా? ఓ, చాలా ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం? ఎందుకంటే అమ్మవు కదా, అందుకే. మరి అమ్మ భాష అంటే కూడా ఇష్టం ఉండాలి కదా. అయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడండి. అది కాదు, అమ్మ భాష అంటే అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ మాట్లాడే భాష. అది వివిధ ప్రాంతాలకు వేరువేరుగా ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన మాతృభాష తెలుగు. అర్థమైందమ్మా. వచ్చిందమ్మా, వెయ్యాలి. వదిన, పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, స్కూల్కి వెళ్ళమంటున్నారు. తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటో తెలుసా పిల్లలు? అంటే ఏంటిదండి? దాని గురించి ఎంతో గొప్ప పాట ఉందో తెలుసా? ఆ పాట మీరు పాడతారా ఆంటీ? పిల్లలు మీరు ఊరుకోండి. వదిన, మీరు ఎందుకు వచ్చారు? ఏం లేదు వదిన, అలా చూసి వెళ్దామనే వచ్చా. వెళ్ళొస్తా వదిన. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. అసలు మీకు తెలుగు భాష దినోత్సవం గొప్పతనం తెలుసా? దీని గురించి ఎందరో విదేశీయులు కూడా గొప్పగా పొగిడారు, అభిమానించారు. కానీ మీరు దీనిని అర్థం చేసుకోవడం లేదు. మీకు ఎలా అర్థమవుతుందో ఏమో. ఎంతో మంది కవులకు ఆశ్రయం ఇచ్చి విజయనగరాన్ని పాలించిన ఆంధ్రబోధ శ్రీకృష్ణదేవరాయల గారు వచ్చి చెప్పినా కూడా మీకు అర్థం కాదనుకుంటా. పిల్లలు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, ఇంకా పాఠశాలకు ఎందుకు వెళ్ళలేదు? అది మేము వెళ్ళలేదు. ఇది మన భాషకు చాలా అవమానం. దేశ భాషలందు తెలుగు లెస్స. మనం తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవారు ఈరోజు మూలకారకుడు గిడుగు వెంకట రామూర్తి. ఆయననే ఆహ్వానిద్దాం. మిత్రమా గిడుగు, ఇక్కడికి రావయ్యా. నమస్కారం. కృష్ణదేవరాయ, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైందయ్యా. ఈ పిల్లలకు ఏదో సందేహం ఉందంట, నువ్వు తీర్చగలవా? తప్పకుండా పిల్లలు, మీ సందేహం ఏమిటి? ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? మన తెలుగులో ఉండే రచన ప్రాచీన భాష సాహిత్యంలోనే ఉండేది. అవి మహాపండితులకే కానీ మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అందువలన సాహిత్యం మనలాంటి సామాన్యులకు ఎక్కడ దూరం అవుతుందో అని నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను. అంటే మనం మాట్లాడుకునే భాషని మన గ్రంథాలలో రచించాలి అని ఉద్యమించి ప్రారంభించాను. అంటే నా సాహిత్యం అందరికీ అందుతుంది. అలా నా తెలుగు సంపన్నం అవుతుంది. ఈ మహానుభావుని పుట్టినరోజున మన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. లేదు లేదు, ఇప్పుడే తెలుగు భాష దినోత్సవంలో పాల్గొనడానికి పాఠశాలకు వెళ్ళాలి. తెలుగు భాషని గౌరవిద్దాం, తెలుగు భాషని ప్రేమిద్దాం, తెలుగు భాష మాట్లాడడానికి సిగ్గుపడకూడదు. ఇప్పుడు అందరం ఒకసారి అందాం, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష. ధన్యవాదాలు. పద్యం. జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? సాహిత్యం. ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరు ఇచ్చారు? భగత్ సింగ్. మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? విశ్వనాథ సత్యానంద. అందరికీ శుభోదయం. నా పేరు బి తన్నశ్రీ. నా పేరు వి మేఘన. మేము 10వ తరగతి చదువుతున్నాము. ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా పొట్టు కథలు. అడుగులు ఉన్న కాళ్ళు లేనిది ఏది? జవాబు స్కేల్. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది, ఏమిటది? జవాబు శంఖం. మనిషి కాదు గాని మాట్లాడగలడు, పాటగాడు కాదు గాని పాడగలడు, కథలెన్నో చెబుతాడు కానీ ఉపాధ్యాయుడు కాదు, ఎవరది? జవాబు రేడియో. కాళ్ళు చేతులు రావడానికి తిరిగి పిలుస్తున్నాము. అవతరించు అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విలరించు వెలుగు సోదరా, అవతరించు అవతరించు తెలుగు
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది కదా. తెలుగు భాష మన తెలుగు భాష, అమ్మతనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఈ రోజు ఆగస్టు 29. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈ రోజు. గ్రామీణ భాషలో ఉన్న పాఠ్యాంశాలను తెలుగు వ్యవహారిక భాషలో మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. ఈయన తెలుగు భాషకు చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి గ్రామీణ భాషలో ఉన్న పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలకు మార్చడానికి ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అయిన ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష అయిన తెలుగులోనే మన భావాలను సుస్పష్టంగా వ్యక్తపరచగలం. మన తెలుగు భాషలోని పద్యాలు, గేయాలు, కవితలు, ఛందస్సు మొదలగునవి వాటికి సాటి లేవు. అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలను తెలుగు లెస్స అని. దీన్ని బట్టి అర్థమవుతుంది మన తెలుగు భాష ప్రత్యేకత. తెలుగు భాషని మాట్లాడదాం, తెలుగు భాషని గౌరవిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదములు ఆశిత. ఇప్పుడు శ్రీవర్షిని మరియు తన సమూహాన్ని నాట్యం చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి 5వ తరగతి నుండి కావ్యను ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యులు గారికి మరియు ఉపాధ్యులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. పూర్వకాలంలో మన దేశం పరాయి పాలనలో ఉండడం వలన మన తెలుగు భాషకు అంతగా గుర్తింపు లేదు. తరువాత రాజుల పాలనలో కూడా అంతగా సత్యానత లేదు. కానీ విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను పోషించి మన తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మన దేశాన్ని కూడా ధన్యవాదాలు కావ్య. ఇప్పుడు పొడుపు కథలు అడగడానికి 4వ తరగతి నుండి కార్తీక మరియు శ్రీనిధిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నా పేరు దీక్షాత్మిక. నా పేరు పి శ్రీనిధి. మేము 5వ తరగతి చదువుతున్నాము. మొహం లేనిది పొట్టు పెట్టుకుంటుంది. ఏమిటది? జవాబు గడప. ఇల్లు లేని పట్టాలు, ఇల్లు లేని సముద్రం ఎక్కడ ఉంటుంది?